ముందుగా శనైశ్చర అనేటువంటి పదానికి అర్థం చూస్తే శనైస్థ అంటే నెమ్మదిగా నడిచేటువంటి వాడు అని అర్థం. ఆయన మందగమనుడు అంటే నెమ్మదిగా నడుస్తాడట. ఆ శనైశ్చర భగవానుడు వ్యుత్పత్తి అంటే ఆయన ఎలా ఆవిర్భవించాడయ్యా అంటే సూర్య భగవానుని భార్య అయినటువంటి ఈ ఉషాదేవి ఆ సూర్యుని తేజస్సు తట్టుకోలేక తనలానే ఉండేటువంటి మూర్తిని ఒక ఆవిడని సృష్టించి ఛాయాదేవి అనేటువంటి ఆవిడని సృష్టించి సూర్యుడి దగ్గరికి పంపిస్తే ఆ ఛాయాదేవి సూర్యునికి పుట్టినటువంటి కుమారుడే ఈ శనైశ్చర స్వామి లేదా ఈ శనైశ్చర గ్రహం. తల్లిలానే పరమేశ్వరుని తపస్సు చేసి ఆయన అనుగ్రహంతో నవగ్రహాల్లోనే ప్రముఖమైనటువంటి ఒక గ్రహంగా స్థానాన్ని పొందాడు ఈయన. ఈయన చాలా మందగమనుడు. ఎంత మందగమనుడయ్యా అంటే మనకు 365 రోజులైతే ఒక సంవత్సరం. అదే శనికి మన లెక్కలో 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటే ఒక సంవత్సరంట శని మీద ఉంటే.